సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచు లక్ష్మి ఒక పోస్ట్ పెట్టింది. బాయ్ బాయ్ హైదరాబాద్ అని చెప్పి. అంటే దీని వెనుకున్న అర్థం ఏంటి? హుహు. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే సోషల్ మీడియాలో కూడా ఎవరు ఏ పోస్ట్ పెట్టినా గానీ సెకండ్స్‌లో వైరల్ అయిపోతుంది. అవును. మీడియా గూడా వార్తలు సోషల్ మీడియా నుంచి సేకరించే స్టేజ్‌లో ఉన్నాం ప్రెజెంట్ ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా వాళ్ళ మూమెంట్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ ఏంటనేది పోస్ట్ చేస్తున్నారు. దాని ద్వారానే బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వాళ్ళ అభిమానులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నోళ్ళు, లేకపోతే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది అదే వేదికగా చేసుకున్నారు. లక్ష్మి కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే మంచు లక్ష్మి గారు వాళ్ళు కొన్ని ఇన్స్టాలో కొన్ని స్టేటస్లు పెట్టారు. దాంట్లో మెయిన్గా మనం చర్చించుకోగలది బై బై హైదరాబాద్ అని చెప్పి పెట్టారు. ఇది ఈ టైంలో ఎందుకు పెట్టారు, ఈ టైంలో ఆమె బై బై హైదరాబాద్ అని పెట్టాల్సిన అవసరం ఏంటి, అది కాకుండా ఎయిర్పోర్ట్లో ఆమె ఉన్న విజువల్స్ కూడా పోస్ట్ చేశారు. మంచు ఫ్యామిలీలో ఇప్పుడు గొడవ జరుగుతుంది. సాటర్డే నైట్ నుంచి కూడా 2 రోజులుగా గొడవ జరుగుతుంది. అన్నదమ్ముల మధ్య, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది ఒక టాపిక్ నడుస్తుంది. ఈ తరుణంలో కొంతమంది మీడియా సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మీడియా హ్యాండిల్స్ కానీ, జర్నలిస్టులు కానీ కొన్ని ఊహాజనితమైన కథనాలు పోస్ట్ చేస్తున్నారు. ఆ ఊహాజనితమైన కథనాలు వాళ్ళు అలుగుతున్నారని చెప్పుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా సోర్స్ ఉందా, లేకపోతే రాంగ్ గైడెన్స్లో వెళ్తున్నారో తెలియదు. కానీ మంచు విష్ణు వచ్చేసి దుబాయ్ నుంచి వస్తున్నాడు, మరి కాసేపట్లో మనోజ్ ఇంటికి చేరుకుంటారు. మనోజ్ ఇంటికి చుట్టూ మంచు విష్ణు బౌన్సర్లు, మంచు విష్ణు అక్కడికి వెళ్తే గొడవ అవుతుందా, గొడవ పెద్ద అవుతుందా, లేకపోతే సర్ది చెప్తారా, ఇలాంటి ఊహాజనితమైన కథనాలు రావడంతో వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. విష్ణు టీం ఏం క్లారిఫికేషన్ ఇచ్చారంటే యూఎస్లోనే ఉన్నారు విష్ణు ఇంకా బయలుదేరలేదు. సో ఆయన స్టేటస్ అది, మేము ఏదున్నా కానీ అఫీషియల్గా చెప్తాము, మీరు మాకు సంబంధించిన వార్తలను ఏది పడితే అదికి స్పెక్యులేట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళు పిఆర్ టీం నుంచి వాళ్ళు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనం చాలా తమిళనాలు చూసాము. ఎట్లా మనోజ్ ఇంటికి, మోహన్ బాబు ఇంటికి లక్ష్మి చేరుకుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి లక్ష్మి వచ్చిన కారు ఇదే, లోపల ఎవరున్నారో తెలియట్లేదు. ఇప్పటికే జేజమ్మ వచ్చేసింది, పెద్దరాయుడుగా పంచాయతీ చెప్పబోయేది మంచు లక్ష్మి. ఇలాంటి తమ్ముళ్ళస్ అన్నీ చూస్తూ ఉన్నాం. బహుశా ఈ తమ్ముళ్ళు చూసి అమ్మ పెట్టాల్సి వచ్చిందా, నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నాను పెట్టాల్సి వచ్చిందా, ఒకవేళ కన్విన్స్ చేద్దామని చెప్పి చేరుకొని ఇప్పుడు తండ్రి కానీ చెప్పినా, లేకపోతే తమ్ముడికి చెప్పినా ఇద్దరు వినకపోవటం వల్ల ఆమె హట్ అయిపోయి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే ముంబైలో గత కొంతకాలంగా ముంబైలో ఉంటుంది లక్ష్మి. సో ఇటు తండ్రికి తమ్ముడికి ఇద్దరికి ఎవరికి చెప్పలేక తను ముంబై వెళ్ళిపోతుందా? చాలా రకాల వాతావరణం ఇవన్నీ కూడా మనం ఊహించుకోవచ్చు అన్నమాట. సో ఈ మంచు ఫ్యామిలీలో గొడవలు అన్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ని వదిలేసి వెళ్ళిపోవటం అనేది డిస్కసివ్ పాయింటే. సో ఆమె పోస్ట్ చేస్తే కూడా 4-5 పోస్టులు చేయడం జరిగింది ఇన్స్టాలో, వరుసన స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది ఇన్స్టా స్టోరీలో. ఎయిర్పోర్ట్లో ఉన్న విజువల్స్ దగ్గర నుంచి బై బై హైదరాబాద్ అని చెప్పేసి చిన్న చిన్న కొటేషన్లు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ గొడవల మధ్య నువ్వెందుకు, నీకేం సంబంధం అని చెప్పేసి వాళ్ళు అన్నారా, లేకపోతే ఇటు చెప్పలేక అటు చెప్పలేక తనే వెళ్ళిపోయిందా అనేది వార్త తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ పొద్దున్నుంచి కూడా పెద్దరాయుడిగా మారిన మంచు లక్ష్మి, లేకపోతే తండ్రికి తమ్ముడికి పంచాయతీ చేస్తున్న మంచు లక్ష్మి, ఇలాంటి స్టోరీలకైతే ఒక ఎండుబడింది అనేది మనం అనుకోవచ్చు. సో ఇంట్లో గొడవలకి ఆ పెద్ద కూతురు, తర్వాత విష్ణు, మనోజు. సో లక్ష్మి అంటే మోహన్ బాబు గారికి కాస్త ప్రేమ ఎక్కువ. అది కాకుండా లక్ష్మి గారు పుట్టిన తర్వాతనే మోహన్ బాబు గారికి కలిసి వచ్చిందని ఆయన సెంటిమెంట్గా ఫీల్ అవుతారని చాలా కథనాల్లో విన్నాం మనం. ఆయనే స్వయంగా చెప్పారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టి చాలా సినిమాలు, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలు కూడా ఆయన నిర్మించడం జరిగింది. సో లక్ష్మి అంటే ఒక సెంటిమెంట్. లక్ష్మి చెప్తే వింటారు, అటు తండ్రి వింటాడు, ఇటు తమ్ముడు వింటారు. అదే కాకుండా మనోజ్ అంటే లక్ష్మికి ఒకంత ప్రేమ ఎక్కువ అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో చూసాము. మనోజ్ పెళ్లి చేసింది కూడా దగ్గర ఉండి లక్ష్మి చేసింది. లక్ష్మి ఇంట్లోనే మోహన్ బాబు గారు ఇప్పుడు అయితే లక్ష్మికి ఇచ్చారో ఫిల్మర్లో ఇల్లు, ఆ ఇంట్లోనే పెళ్లి చేయడం జరిగింది. ఆ ఇంటికి గతంలో వచ్చినటువంటి రూమర్స్కి తెరవేస్తూ మోహన్ బాబు గారు కుటుంబ సమేతంగా
అక్కడికి వచ్చేసి మనోజ్ని మౌనికని ఆశీర్వదించి వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా కథనాలు మోహన్ బాబుకి ఇష్టం లేదు, మోహన్ బాబు గారికి ఇష్టం లేదు ఈ పెళ్ళి, మోహన్ బాబు గారు దూరంగా ఉండాలని చెప్పి కొన్ని కథనాలు, ఈ వీటన్నిటికీ తెరవేస్తూ ఆయన రావడం జరిగింది. మీడియా ముందు విజువల్స్ చూసాము, లోపల ఉన్న విజువల్స్ కూడా లక్ష్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు ఆ కథనాలకి తెరబడింది. బట్ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఏం జరుగుతుందనేది ఎవరు ఎక్కడ నోరు విప్పలేదు. సో ఈ మంచు మనోజ్ హాస్పిటల్కి రావటం ఒకటి ఈ గొడవలకి బలాన్ని చేకూర్చింది. వీటిని ఎంతవరకు వెళ్తాయి, ఇవి ఎక్కడ సర్దుమణుగుతాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు. సో వీళ్ళు ఎవరైనా చెప్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. బట్ దీనికి గొడవకి ఆస్కారము ప్లస్ దాని ఏమంటారు గొడవలు జరుగుతున్నవి ఇంకా రన్ అవుతుందని చెప్పడానికైతే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ అయితే అక్కడ భారీ ఎత్తున ఉంది. మీడియా కూడా మోహరించింది, అక్కడ ఏం జరుగుతుందని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ తరుణంలో లక్ష్మి నాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోవడం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది.